హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ మీడియా. చాలా మంది స్టూడెంట్స్ కి అలాగే పేరెంట్స్ కి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది. పిల్లల్ని ఏ కాలేజ్ లో జాయిన్ చేయాలి, ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, కెరీర్ గ్రోత్ పెరగాలి అంటే అసలు ఎలాంటి స్టడీస్ ని మనం ఎంచుకోవాలి, ఇలాంటి డౌట్స్ అన్ని మీకున్నాయా? అయితే ఎంబీ కెరీర్ సొల్యూషన్స్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎంబీ కెరీర్ సొల్యూషన్స్ డైరెక్టర్ బిఎన్ మహేష్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యాక్చువల్ గా అసలు ఎంబీ కెరీర్ సొల్యూషన్స్ పెట్టడానికి ఏదైనా రీజన్ ఉందా, లేకపోతే అసలు ఎలా స్టార్ట్ చేశారు? సో యాక్చువల్గా ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ అంటే ఏంటంటే మేడం, నేను ఒక ఫార్మింగ్, ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ నుంచి, మిడిల్ క్లాస్ ఫీల్డ్ నుంచి వచ్చాను. సో నాది డిప్లొమా అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఏంటి సో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నప్పుడు సేమ్ ఇలా ర్యాండమ్గా కాలేజ్ నుంచి ఒక కాల్ వచ్చింది. కాలేజ్కి వెళ్ళాను, చూసుకున్నాను, అంతా ఓకే ఎవ్రీథింగ్. బట్ ఏంటంటే అక్కడ ఇదంతా ఏంటంటే ఒక ఫీల్డ్ ఉంది, ఇలాంటి ఫీల్డ్ స్టూడెంట్స్ బయటికి తీసుకొచ్చి మనకి ఎడ్యుకేట్ చేసి ఇలా చేస్తున్నారు అన్నట్టుగా అప్పుడు నాకు తెలిసింది అనమాట. బట్ ఏంటంటే అందులో చాలా మిస్టేక్స్ ఫేస్ చేయడం, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. యాజ్ స్టూడెంట్గా వెళ్ళినప్పుడు, ఒక కన్సల్టెంట్ నుంచి వెళ్ళినప్పుడు అక్కడ స్టూడెంట్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎవరు కూడా అనే ఒక థీమ్ తో ఇది స్టార్ట్ చేసాం అనమాట. సో అలాగే దెన్ ఒక గైడెన్స్, ఎందుకంటే ఇప్పుడున్న ప్రాపర్ గా ఎవరికి కూడా స్టూడెంట్స్ ఇప్పుడున్న జనరేషన్ కి ఎవరికి కూడా ఏం చేయాలి ఏంటనే ఒక క్లారిటీ లేదు, ఏమీ లేదు, అంత ఏదో ఒక లూప్ లో ఉన్నారు అంతా కూడా. సో అలాంటిదంతా కూడా ఒక సర్వీస్ చేయాలనే థాట్ తో స్టార్ట్ చేశాను. ఓకే, అసలు యంగ్ ఏజ్ లో మీరు ఏదైనా జాబ్ చేసుకోవచ్చు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అంటే ఎస్పెషల్లీ ఇది అంటే ఈ దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నాకు జనరల్గా స్పెషల్గా ఇదే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్లీ సర్వీస్ అనేది నాకు బాగా ఇష్టం. ఏదైనా సర్వీస్ చేయాలి అనే థాట్ లో ఉంటాను ఎప్పుడు. సో ఆ రకంగా ఇది ఒక ఫీల్డ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు కెరీర్ సెట్ చేయడం అనేది చాలా, టీచర్ ఉంటారు, వాళ్ళ ఒక ఫీల్డ్ ఉంటుంది, సో వాళ్ళకి ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. సో కానీ ఏంటంటే 10th నుంచి ఇంటర్మీడియట్ వరకు, బిహెచ్డి, ఎంబీబీఎస్ వరకు కూడా గైడ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ, ఎవరికి తెలియదు కూడా ఇప్పుడున్న జనరేషన్. సో ఆ రకమైన సర్వీస్ చేయాలని చెప్పేసి నేను ఇట్లా, అండ్ దెన్ బిజినెస్ అన్నా కూడా నాకు చాలా బాగా ఇంట్రెస్ట్. ఓకే, యాక్చువల్ గా చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి. ఇంటర్ వరకు ఏదో గ్రూప్ తీసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అసలు మెయిన్ మన కెరీర్ ని చూస్ చేసుకోవాలా, లేకపోతే మన స్టడీస్ ని చూస్ చేసుకున్న తర్వాత కెరీర్ ఆటోమేటిక్ వెళ్ళిపోవడమా? అది ఏంటంటే ఎడ్యుకేషన్ అందరూ తీసుకున్నారు, ఇంటర్మీడియట్, బైపీసీ తీసుకున్నారు, బీటెక్ తీసుకున్నారు, ఇంజనీరింగ్, సో మనం అలా వెళ్ళిపోవడం అనేది అసలు వర్కౌట్ అవుతుంది. ఒక స్టూడెంట్ అన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళ యొక్క టార్గెట్ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అనేది ఫిక్స్ చేసుకోవాలి. అంటే లైక్ తను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాడా, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడా, ఏదైనా వేరే ఫీల్డ్ ఏమన్నా, లైక్ ఇప్పుడు అంటే ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాదు, ఒక టీచర్ అనే కాదు, చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. లైక్ మనకి ఇప్పుడు డిజైనింగ్ అని, ఫ్యాషన్ అని, ఇలా చాలా ఆర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు బీబీఏ సంబంధించినవి, డిజిటల్ మార్కెటింగ్, ఇలా ప్రొఫెషన్స్, బిజినెస్ ప్రొఫెషన్స్ చాలా ఉన్నాయి. సో ఇవి ఎవరికి తెలియదు వాటి గురించి. నాట్ ఓన్లీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇంజనీరింగ్ ఒకటి బెస్ట్ ఫీల్డ్ అని అనుకుంటారు, కానీ ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఈ రెండే ఉన్నాయి, ఇంకేం లేవు. మోస్ట్లీ మన ఆంధ్రాలో, మన గోదావరి వాళ్ళు ఎక్కువ బాగా మా అబ్బాయి సాఫ్ట్వేర్ అయిపోయి అదే ఫీల్డ్ ఉంటారు. కానీ సాఫ్ట్వేర్ అవ్వాలంటే ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ అదొకటే ఆప్షన్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సో అదంతా కూడా ఏంటంటే ఫస్ట్లీ మన క్యాపబిలిటీ ఏంటి, మన గోల్ ఏంటి, మన ఐడియా ఏంటి, మన ఐడియాలజీ ఏంటి, ఓవరాల్ మన కెరియర్ పైన అనేది తెలిసిన తర్వాత ఎడ్యుకేషన్ చూస్ చేసుకోవడం అనేది చాలా బెటర్ ఆప్షన్ అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ కి నిజంగా ఫ్యూచర్ ఉందా? సాఫ్ట్వేర్ కి నిజంగా ఫ్యూచర్ ఉందంటే, సాఫ్ట్వేర్ లో కొన్ని బ్రాంచెస్ మటుకి ఫ్యూచర్ ఉంది, అందరికీ ఉన్నదని మనం చెప్పలేం. ఎందుకంటే ఏఐ వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ వరకు లే ఆఫ్స్ ఉన్నాయి. కానీ ఎవరైతే ఏఐని బాగా ట్రైన్ చేయగలరో, ఎవరైతే బాగా ఏఐ స్కిల్స్ ఉంటారో, సో నాట్ ఓన్లీ ఇప్పుడు సాఫ్ట్వేర్ లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది రీసెంట్ గా ఇప్పుడు వస్తుంది. సో ఇది మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఎక్కడ కూడా లేదు, కొన్ని యూనివర్సిటీస్ లోనే ఉంది. అలా స్వర్ణిం యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానికి రిప్రజెంటేటివ్ గా నేను ఉన్నాను. మోస్ట్లీ మన గోదావరికి ఏంటంటే ఎవరికి కూడా ఈ సర్వీస్ లేదు, మనం దానికి ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ క్వాంటమ్ సైడ్ కానీ, ఏఐ సైడ్ కానీ ఎవరైతే బెస్ట్ స్కిల్ పర్సన్స్ ఉంటారో, మార్క్స్ తో పని లేదు, స్కిల్ అనేది ఉండాలి. మార్క్స్ స్కిల్స్ అంటే ఓన్లీ స్కిల్స్. మీకు 450 జస్ట్ పాస్ అయినా సరే కూడా మీ దగ్గర స్కిల్ ఉందంటే కనుక కంప్లీట్లీ ఈజ్ ఏ బెటర్ కెరియర్. సో మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటంటే స్కిల్ అనేది ఉండాలి. అంటే బయటకు వెళ్ళిపోయాం కదా మనకు జాబ్ వచ్చేస్తుంది అంటే రాదు, వెళ్ళిన తర్వాత మనం అక్కడ నేర్చుకోవాలి, స్కిల్ నేర్చుకోవాలి. సో స్కిల్ బట్టే మనకి ఈ జాబ్ అనేది ఉంది. సో సాఫ్ట్వేర్ కి మీరు అన్నట్టుగా సాఫ్ట్వేర్ లో ఉంది, సాఫ్ట్వేర్ కి గ్రోత్ ఉంది, కానీ దాంట్లో ఎవరికి ఉందంటే కనుక ఇప్పుడు అప్డేటెడ్ గా కోర్సెస్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ మట్టికే
కెరీర్ అనేది ఎటువంటి అప్డేటెడ్ కోర్సెస్ చూస్ చేసుకోవాలి? సో ఇప్పుడు మనకి అప్డేటెడ్ కోర్సెస్ అంటే ఏమున్నాయంటే సిఎస్సి లో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఒకటి కోర్స్ వచ్చింది. Okay. ఏఎంఎల్ రెగ్యులర్ జస్ట్ 6 years నుంచి ఉంది ఏఎంఎల్ అనేది. అండ్ ఈసీలో సాఫ్ట్వేర్ సాఫ్ట్ స్కిల్స్ అనేది కొన్ని వచ్చినాయి, అంటే లైక్ సెమీ కండక్టర్స్ అని చెప్పేసి, అండ్ దాని తర్వాత ఈవీకి సంబంధించి కొన్ని స్పెషలైజేషన్ కోర్సెస్ వచ్చినాయి. ఈసీ అనేది సాఫ్ట్వేర్ కన్నా అప్కమింగ్ జనరేషన్ కి చాలా యూజ్ అవుతుంది. Okay. ప్రతి ఒక్కరు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఏఎంఎల్ తీసుకుని వెళ్తున్నారు, సిఎస్సి ఏఎంఎల్ అంటున్నారు కానీ బట్ సిఎస్సిలో క్వాంటమ్ కంప్యూటింగ్ లేదు అంటే కనుక ఈసీ ఇది అనేది చాలా బెటర్ కెరియర్ ఉంటుంది. Okay. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇప్పుడు ఆ బ్రాంచెస్ కి షిఫ్ట్ అవడం అనేది స్టార్ట్ చేశారు ఈ ఇయర్ నుంచి. ఈసీ లాస్ట్ ఇయర్ వరకు కూడా ప్రతి ఒక్కరు సిఎస్సి మీదే ఉన్నారు. బట్ ఈ ఇయర్ అనేది ఆల్మోస్ట్ 4 lakhs స్టూడెంట్స్ పాస్ అవుట్ అయితే Okay. అందులో మనకి నాకు ఎవ్రీ ఇయర్ అరౌండ్లీ మనకి 2 lakhs వరకు కూడా అప్రాక్సిమేట్లీ బయటకు వెళ్తూ ఉంటారు. అదర్ స్టేట్స్కి వెళ్ళి, మన ఆంధ్ర వాళ్ళే అదర్ స్టేట్స్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటారు. అందులో ఈ ఇయర్ అప్రాక్సిమేట్లీ ఒక 50% 40% వరకు ఈసీఈకి ఏరోస్పేస్ ఏరోనాటికల్ సైడ్ కన్వర్ట్ అవడం అనేది నేను ఈ ఇయర్ మేము బాగా అబ్జర్వ్ చేస్తున్నది అనమాట. ఓకే. బట్ ఎందుకంటే ఈసీ కూడా బూమింగ్ ఉంది. ఎక్కువ అసలు మన ఏపీ వాళ్ళు నార్త్ సైడ్ చదువుకోవడానికి, అంటే నార్త్ సైడ్ వెళ్ళి చదువుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సో నార్త్ సైడ్ వెళ్ళి చదువుకోవడానికి రీజన్స్ ఏంటంటే మనకి నార్త్ లో ఎడ్యుకేషన్ అనేది బెటర్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఫస్ట్లీ నార్త్ సైడ్ అన్ని కూడా లైక్ కంపెనీస్ కానీ ఒక అండ్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ గురించి ఇవన్నీ బాగా డెవలప్ అవుతాయి. మన సౌత్ సైడ్ లో ఉన్నప్పుడు మన తెలుగు, తమిళ్, ఇంగ్లీషే ఉంటుంది. అవును, మరి చెన్నైలో బాగుంటది అంటారు కదా మరి. సో చెన్నైలో కూడా ఏంటంటే ఒకప్పుడు చెన్నై వెళ్తే ఒక 100 members ఉన్నారు అనుకోండి, 100 లో 10 members మన తెలుగు వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు 100 members తెలుగు వాళ్ళే ఉన్నారు. సో అక్కడికి వెళ్ళినా ఆంధ్రాలో చదువుకున్నా ఒకటే అనమాట. అక్కడ వరకు వెళ్ళి ఎడ్యుకేషన్ చేయాల్సింది. కమ్యూనికేషన్స్ అనేది ఈజీగా అంత డెవలప్ లేదు. అండ్ దాని వల్ల ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నార్త్ సైడ్ కి షిఫ్ట్ అవుతారు. నార్త్ లో ఏంటంటే మనకి బడ్జెట్ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ దొరుకుతుంది. సో నార్త్ లో అక్కడ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటారు అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా. సో ఎడ్యుకేషన్ సైడ్ అంత ఇంట్రెస్ట్ చూపించారు. అండ్ ఇంజనీరింగ్ సైడ్ ఎక్కువ చూపించారు. బీబీఏ, బీకామ్ ఇలా వేరే డిఫరెంట్ బ్రాంచెస్ చూస్ చేసుకుంటారు. బట్ ఇంజనీరింగ్ కి అక్కడ స్టూడెంట్స్ వెళ్ళడం తక్కువ. అండ్ దెన్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి అనమాట. సో దాని వల్ల ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ నార్త్ లో చూస్ చేసుకోవడానికి అదొక రీజన్. దాని తర్వాత ఫీజు అనేది బడ్జెట్ లో దొరుకుతుంది, ఇదొక రీజన్. యూనివర్సిటీస్, బెస్ట్ యూనివర్సిటీస్ ఏమైనా ఉన్నాయా అక్కడ? టాప్ యూనివర్సిటీస్ అంటే మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం. సో యూనివర్సిటీ టాప్, ఇది టాప్ అది అనేది కాదు కానీ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత 4 years కూడా మనకి అక్కడ వాళ్ళు ఇచ్చే ఎడ్యుకేషన్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, అండ్ దాని తర్వాత అక్కడ మనం ఎవరి ద్వారా అయితే వెళ్తున్నామో వాళ్ళు మనకి ఇచ్చే సర్వీస్ బేస్ చేసుకుని అక్కడ వాళ్ళకి కెరియర్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో స్టూడెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది ర్యాంకింగ్ ఉంది, లేకపోతే టాప్ గ్రేడ్ లో ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. హైయెస్ట్ ప్యాకేజ్ అనేది ఆ స్టూడెంట్ వల్ల వస్తుంది తప్ప కానీ క్యాంపస్ వల్ల కాదు. ఆ స్టూడెంట్ స్కిల్ ఉంటే హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. స్కిల్ లేని వాళ్ళకి ఎంత టాప్ కాలేజ్. ఇంటర్వ్యూస్ లో కూడా అంటే యూనివర్సిటీ పలానా యూనివర్సిటీలో చదువొచ్చారు అంటే వీళ్ళకి బెస్ట్ గా ఉంటుందని కూడా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా అలాగా. సో ఇప్పుడు యూనివర్సిటీస్ జనరల్ గా చేసేది ఏంటంటే స్టూడెంట్ కి వచ్చిన ర్యాంక్స్ బట్టి, అంటే కొన్ని యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్ గా హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళే తీసుకుంటాయి. లో మార్క్స్ వచ్చింది ఎవరైతే తక్కువ మార్క్స్ వచ్చి వాళ్ళని ట్రైన్ చేసి వాడికి జాబ్ ఇస్తే యూనివర్సిటీ రియల్లీ గ్రేట్. ఆల్రెడీ వాడి పర్సంటేజ్ హెవీ పర్సంటేజ్ ఉండి వాడిని తీసుకుని వాడిని ట్యూన్ చేసి వాడికి ప్లేస్మెంట్ ఇవ్వడం అనేది ఏ యూనివర్సిటీ అనేది చేస్తుంది. సో మన యూనివర్సిటీ సెలక్షన్ అనేది ఎప్పుడు కూడా అక్కడ హైయెస్ట్ ప్యాకేజెస్ సో అని కాదండి. అక్కడ అసలు మనం ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది ఏంటి మనం వెళ్ళి విజిట్ చేసి క్యాంపస్ అంతా చూసుకున్న తర్వాత మనం యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి బెటర్ ఆప్షన్. ర్యాంక్స్ అనేది ప్రతి యూనివర్సిటీకి వస్తున్నాయి, ప్రతి యూనివర్సిటీకి NAC ఉంటుంది, ప్రతి యూనివర్సిటీకి UGC ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇవన్నీ కామనే. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకి రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సర్వీస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసి ప్రతి యూనివర్సిటీ సేమ్ స్కిల్స్ ఇప్పుడు వస్తున్నాయి. ప్రతి యూనివర్సిటీ 10 lakhs యూనివర్సిటీ అయినా, 20 lakhs యూనివర్సిటీ అయినా, 7 lakhs యూనివర్సిటీ అయినా కూడా ఏ యూనివర్సిటీ అయినా సరే సేమ్ స్కిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఈ MB కెరీర్ సొల్యూషన్స్ కి వచ్చినప్పుడు మీకు ఎటువంటి సర్వీస్ ఇస్తారు వాళ్ళకి? సో ఫస్ట్లీ మన దగ్గరికి స్టూడెంట్స్ ఎవరు వచ్చినా సరే మనం వాళ్ళకి ఇచ్చే సర్వీస్ ఏంటంటే ఫస్ట్లీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలా మంది వరకు ఏం చేయాలో కూడా తెలియదు. వాళ్ళకి అసలు నీ కెరియర్ అంటే నువ్వు ఒక CSE AML తీసుకుందాం అనుకున్నాను సరే, ఏ కాలేజ్ మంచిదని చెప్పండి. సరే నువ్వు CSE AML ఎందుకు తీసుకుంటున్నావు అంటే తెలియదు, ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు సార్, సో నేను దాని గురించి తీసుకుందాం అనుకుంటున్నాను. అట్లా చాలా మంది వస్తారు. సో వాళ్ళని మనం ఏంటంటే అసలు ఏది కెరియర్ ఉంది అంటే లైక్ CSE AML తీసుకుంటే నువ్వు ఎట్ సైడ్ వెళ్తావు, ECE తీసుకుంటే ఎట్ సైడ్ వెళ్తావు, అండ్ ఒక మెకానికల్ తీసుకుంటే ఎట్ సైడ్ వెళ్ళొచ్చు అనేది కంప్లీట్ గా నేను ఫస్ట్లీ గైడ్ చేస్తాను. సో దాని తర్వాత వాళ్ళు ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ ఎంత,
ఈవెన్ ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఏమైనా వెళ్ళాలనుకున్నా సరే మనం ఎడ్యుకేషన్ లోన్స్ విత్ ఎడ్యుకేషన్ లోన్స్ చేపించి ఓకే వాళ్ళ మార్క్స్ బేస్ చేసుకుని ఏదైనా ఇంకా గవర్నమెంట్ స్కాలర్షిప్స్ కానీ ప్రైవేట్ లైక్ రిలయన్స్ అనే చెప్పేసి ఇలాంటి కొన్ని ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి. సో వాటి కూడా మనం స్టూడెంట్ కి క్యాపబుల్ వాళ్ళు అవే ఛాన్స్ ఉందంటే కనుక మనం వాళ్ళకి స్కాలర్షిప్ కూడా వాళ్ళకి వచ్చేలా చూస్తాం. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ సబ్సిడీ లోన్స్ ఏ వచ్చినా సరే వాళ్ళకి స్టూడెంట్ ప్రొఫైల్ బట్టి అంటే కేటగిరీని బట్టి సబ్సిడీ లోన్స్ రావడం ఇలా ఎడ్యుకేషన్ లోన్స్ రావడం ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఆ ప్రొఫైల్ ఓవరాల్ ఆ ప్రొఫైల్ చూసి వాళ్ళకి ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో అన్ని కూడా మనం ఓన్లీ ఇండియాలోనే లేకపోతే యుఎస్ లో కూడా మనం బేసిక్ ఇండియా వైడ్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత స్టూడెంట్ 10th ఇంటర్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ పిహెచ్డి వరకు కూడా ఇండియా వైడ్ గా ఏ కాలేజ్ లో కావాలన్నా ఎలాంటి గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఒక ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత జనరల్ గా అందరికీ తెలుసు జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ ఈ మూడే తెలుసు. కానీ ఇవి కాకుండా ఇంకా 200+ 250+ ఉన్నాయి ఎగ్జామ్స్. అంటే ఒక కోర్స్ ఏరోనాటికల్ తీసుకోవాలంటే దానికంటూ సెపరేట్ ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ తీసుకుంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా పెట్టుకోవచ్చు. అలాగే ఇంజనీరింగ్ లో ఒక మెకానికల్ సైడ్ వెళ్ళాలంటే దానికంటూ స్పెషల్ గా ఉంది. లేదంటే కర్ణాటక యూనివర్సిటీస్ పెట్టుకోవాలంటే దానికి సెపరేట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా మంది వరకు తెలియదు. గైడ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోనే వచ్చారంటే కనుక మనం సెకండ్ ఇయర్ లో ఏమేమి చేయాలి, నెక్స్ట్ ఇంజనీరింగ్ ఎలా వెళ్ళాలి, ఏ స్టేట్ లో చేసుకుంటే బాగుంటది అన్నది కూడా మనం కంప్లీట్ గా గైడ్ చేస్తాం. 10th క్లాస్ అవ్వగానే మీ దగ్గరకు వస్తే చాలు. 10th అవగానే వచ్చారంటే వాళ్ళకి ఎటు వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ తీసుకొని జనరల్ గా అందరూ ఇంజనీరింగ్ వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుని వెళ్తాం. కానీ దానికన్నా బెస్ట్ ఏంటంటే డిప్లొమా తీసుకొని 10th అయిన వెంటనే డిప్లొమా తీసుకొని డిప్లొమా నుంచి ఇంజనీరింగ్ వెళ్తే కనుక వాళ్ళ కెరీర్ అనేది చాలా చాలా బాగుంటది. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆల్మోస్ట్ డిప్లొమా అంటే మనకి 90% బీటెక్ కంప్లీట్ అయిపోయినట్టే. డిప్లొమా చదివిన స్టూడెంట్ 3 years లో బీటెక్ లో ఉన్న సిలబస్ ఆల్మోస్ట్ 85% సిలబస్ అంతా కూడా డిప్లొమాలో ఉంటది ఆ స్టూడెంట్ కి. సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఏంటంటే 2 ఆపర్చునిటీస్ ఉంటాయి. ఐదర్ జాబ్ కి వెళ్ళొచ్చు అండ్ దెన్ లేదంటే బీటెక్ కి వెళ్ళొచ్చు. సో బీటెక్ కూడా కంప్లీట్ చేసుకున్నారు అంటే ఇంటర్మీడియట్ బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ కి ఉన్న ప్రిఫరెన్స్ కన్నా డిప్లొమా బీటెక్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ కి ఫస్ట్లీ ప్రిఫరెన్స్ ఇస్తుంది ఒక కంపెనీ అనేది. ఎందుకంటే తిన ఆల్మోస్ట్ 2 years ఇంటర్న్షిప్ చేసి ఉంటాడు అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దాని వల్ల దాని ఇంజనీరింగ్ కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా సజెషన్ ఏంటంటే డిప్లొమా తీసుకుని అండ్ బీటెక్ చూస్ చేసుకోవడం అనేది చాలా బెటర్ అనమాట. ఇప్పుడు అంటే అందరిలో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక క్వశ్చన్ ఏంటంటే డిప్లొమా ఎందుకు, డిప్లొమా వల్ల పెద్ద ఏమీ ఉండదు, డిప్లొమా చదివి కొంతమంది ఆపేస్తారు, అందరూ కూడా వెళ్ళరు, బీటెక్ వరకు వెళ్ళరు. అసలు డిప్లొమా వరకు చదివి ఆపేస్తే వాళ్ళకి ఏమన్నా ఉంటుందా, మంచి జాబ్స్ ఏమైనా వస్తాయా? ఉంది మేడం. యాక్చువల్ గా డిప్లొమా అనేది ప్రాపర్ గా దాన్ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేసుకుని కరెక్ట్ గా దాని ప్రాక్టికల్స్ కరెక్ట్ గా దానికి సబ్జెక్ట్ అనేది కరెక్ట్ గా నేర్చుకుంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి బీటెక్ తో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఉన్న ప్యాకేజెస్ ఉన్నాయి. ఏంటంటే ఆ స్టూడెంట్స్ ఎవరు కూడా డిప్లొమాని లైక్ ఇప్పుడు గవర్నమెంట్ సీట్ వచ్చేస్తుంది వెళ్ళిపోతూ ఉంటారు. సో దాని వల్ల ఏంటంటే దానికి ఉన్న వాల్యూ అనేది తగ్గిందే తప్ప కానీ అందులో ఉన్న సబ్జెక్ట్ అనేది చాలా వర్త్ సబ్జెక్ట్. డిప్లొమాలో ఉన్న సబ్జెక్ట్ అనేది ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నారంటే కానీ కరెక్ట్ గా నేర్చుకుంటే ఇట్ ఈస్ ద బెటర్ ఆప్షన్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ వెళ్ళాలన్న వాడికి డిప్లొమా అనేది చాలా రైట్ వే. యాజ్ ఏ నేను అంత కరెక్ట్ గా అంత స్పెసిఫిక్ ఎందుకు చెప్పుకోవాలంటే నేను యాజ్ ఏ డిప్లొమా స్టూడెంట్. సో నేను డిప్లొమా చేసి ఇంజనీరింగ్కి వెళ్ళాను, కోయంబత్తూర్లో ఇంజనీరింగ్ చేశాను. సేమ్ నాతో పాటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి ఇంజనీరింగ్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, కొలీగ్స్. ఇలా మేమేమో ఎగ్జామ్స్ రాయడానికి జస్ట్ ఒక 2 days 3 days ముందే వెళ్ళి ఎగ్జామ్స్ రాసి పాస్ అయిపోయేవాళ్ళు. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన మా వాళ్ళు సబ్జెక్ట్స్ రాయడానికి కానీ ఒక చాలా సఫర్ అయ్యేవారు. బీటెక్ ఏరియాస్ పెట్టుకోవడం చాలా వరకు సఫర్ అయ్యారు. మా బ్యాచ్ లో మేము మెకానికల్ లో 10 members ఉంటే 10 members లాటరల్ ఎంట్రీ ఉన్నాం. లాటరల్ ఎంట్రీ అందరికీ కూడా చాలా ఈజీగా అయిపోయినాయి మాకు సబ్జెక్ట్స్. అసలు బీటెక్ మాకు చదవనట్టు అనిపించలేదు, చాలా ఫాస్ట్ గా అయిపోయింది. ఓ పక్కనేమో క్విక్ గా నేర్చుకోగలిగా మాకు టైం దొరికింది. అంటే ప్రాక్టికల్స్ ఏదైనా చేయాలన్న టైం దొరికింది, ఒక ఇంటర్న్షిప్స్ కి టైం దొరికింది. ఇలాగా ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట. అంటే సబ్జెక్ట్ పైన ఎక్కువ కూర్చోవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాం కదా, అండ్ దెన్ ఈజీగా అయిపోతుంది అనమాట. ఓకే, మీరు మీ స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు ప్రెసెంట్ స్టూడెంట్స్కి కెరీర్ మీరు చూస్ చేసుకోవాలంటే ఎలాంటి కెరీర్ని చూస్ చేసుకోవాలి, మీరు ఇచ్చే సలహా ఏంటి వాళ్ళకి? సో ఫస్ట్లీ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే రిలేటివ్స్ యొక్క సజెషన్స్, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ సజెషన్స్ ఇవి కాకుండా అండ్ దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏం చేయాలంటే ఫస్ట్లీ స్టూడెంట్కి ఏంటి ఇంట్రెస్ట్, ఏముంది, అసలు వీడు తీసుకున్న డిసిజన్ రైటా రాంగా అనేది కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి.
అండ్ దెన్ అది తీసుకున్న తర్వాత ఫస్ట్లీ స్టూడెంట్స్ కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి ఫస్ట్లీ. అంటే ఏం చేయాలి ఏంటనేది తెలియకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంటర్మీడియట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి చాలా గుడ్ వే అనేది, ఒక పాత్ వే అనేది క్రియేట్ అవుతుంది. ఒక 100 మెంబర్స్ ఉన్నారంటే అందులో ఒక 10 మెంబర్స్ వరకు ఈ రోజు అంటే ఒక గోల్ క్రియేట్ చేసుకుని దానికంటే ఒక పాత్ వే వేసుకున్నారు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ జాయిన్ అయ్యారు, నేను అక్కడ జాయిన్ అయిపోతాను, మా ఫ్యామిలీ పర్సన్ అక్కడ జాయిన్ అవ్వమన్నారు, నేను అక్కడ జాయిన్ అయిపోతాను అన్న టైప్ లో ఉన్నారు. కానీ ఒక CSE/ML తీసుకుంటున్నారు. ఎందుకు CSE/ML తీసుకుంటున్నారు అంటే తెలీదు. మా ఫ్రెండ్ తీసుకున్నాను, నేను తీసుకున్నాను అంతే, ఈ వేలో ఉన్నారు. ఆ మిస్టేక్స్ చేయొద్దండి. మీరు ఫస్ట్లీ ఏం చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది. సో మీ స్టూడెంట్, మీ అబ్బాయి, ఒక పిల్లవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పేరెంట్స్కి ఇచ్చే సజెషన్ నేను, మీ అబ్బాయి ఏం చేయాలనుకుంటున్నాడు ఏంటో ఒకసారి కనుక్కోండి. అండ్ దెన్ మీ ఫ్రెండ్స్ పిల్లలు జాయిన్ అవుతున్నారు కదా అని చెప్పేసి మా వాడిని అందులో జాయిన్ చేస్తాం అన్నాయి కానీ, లేదంటే మీ ఫ్యామిలీలో ఎవరొకరు 1 lakh 2 lakhs ప్యాకేజ్ వచ్చేసి ఉంటుంది. సో అతను ఆ కాలేజ్లో చదివాడు కదా, నేను మా అబ్బాయి నా కాలేజ్లో చదివించేస్తాను, మా వాడికి అంత ప్యాకేజ్ వచ్చేస్తుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఏంటంటే ఒక్కొక్క స్టూడెంట్ కి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. ఆ స్టూడెంట్ ఎక్కడ సెట్ అవుతాడు, ఎక్కడ చేయగలడు, ఎక్కడ సూట్ అవ్వగలడు మాకే తెలుస్తుంది. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు స్టిల్ ఒక 2000-3000 స్టూడెంట్స్ చూస్తున్నాను కౌన్సిలింగ్ లో. అండ్ దెన్ నేను నా ద్వారా ఆల్మోస్ట్ ఒక 500 to 600,000 ప్లస్ అడ్మిషన్స్ వరకు నేను చేస్తున్నాను ఆల్మోస్ట్ ఈ 3 years నుంచి కూడా. సో ఏ స్టూడెంట్ ఏది సూట్ అవుతుంది అంటే లైక్ మార్క్స్ బట్టే కదండి. ఒకసారి వచ్చి కూర్చుంటే వాళ్ళు మేము తెలుసుకోగలం, డిస్కస్ బిహేవియర్ బట్టి, ఆ స్టూడెంట్ బిహేవియర్ బట్టి, బాడీ లాంగ్వేజ్ బట్టి వాడు ఏంటి, దేనికి సూట్ అవుతాడు, దేనికి సూట్ అవుతాడు, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, దేని సైడ్ ఇంట్రెస్ట్ ఉంది ఏంటి, ఇవన్నీ కూడా మేము అనలైజ్ చేయగలం. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ చూస్తున్నప్పుడు ఎవరు ఏంటి వాటి చోట అనేది తెలియకుండా ఉండదు కదా. సో ఆ రకంగా అవన్నీ కాల్కులేట్ చేసి స్టూడెంట్ కి ఏది సూట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది, ఏది ఈజీ అవుతుంది, అండ్ దెన్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి మనం కాలేజెస్ సజెస్ట్ చేయడం కానీ వాళ్ళ కెరియర్ సజెస్ట్ చేయడం అనేది ఎవ్రీథింగ్ అంతా చూసుకుంటాం. ఇప్పుడు మీ కన్సల్టెన్సీ ద్వారా ఒక స్టూడెంట్ ఒక కాలేజ్ లో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఇక జాయిన్ అయ్యాడు కదా అనేసి వదిలేస్తారా, లేకపోతే ఫర్దర్ గా ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందా? లేదు మేడం, బేసిక్ గా నేను నార్మల్ గా బయట కన్సల్టెన్సీస్ అనేది అడ్మిషన్స్ అనేది ఎలా ఉంటది అంటే, సో ఒక పర్సంటేజ్ ఉంటది, ఆ పర్సంటేజ్ కి తీసుకెళ్లి అడ్మిషన్ చేశాడు అండ్ దెన్ ఆ తర్వాత వీళ్ళకి ఇంకా కనెక్షన్ అన్నది ఇలాంటిది ఏమి ఉండదు. సో మనం ఏంటంటే నేను కొన్ని యూనివర్సిటీస్, నాకు ఏవైతే యూనివర్సిటీస్ ఉంటాయో నేను చేసే యూనివర్సిటీస్ అన్ని కూడా నాకు 4 years to 5 years ప్రాపర్ అగ్రిమెంట్స్ లేకుండా నేను ఏ యూనివర్సిటీకి వర్క్ చేయను. నాకు కంప్లీట్ ఒక యూనివర్సిటీకి నేను వర్క్ చేస్తున్నానంటే నాకు కంప్లీట్ 4 years అగ్రిమెంట్ కావాలి. సో అది వచ్చిన తర్వాతే నేను దానికి వర్క్ చేస్తాను. సో వన్స్ స్టూడెంట్ నేను ఏదైనా తీసుకెళ్ళానంటే కనుక 4 years అండ్ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఏది ఉన్నా సరే నేను చూసుకుంటాను. మాదే బాధ్యత. సో స్టూడెంట్ మీకు అప్పచెప్తే 4 years 4 years వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ అక్కడ హాస్పిటల్ కి తీసుకెళ్లాలన్నా సరే మా వాళ్ళు ఉంటారు, క్యాంపస్ లో మన వాళ్ళు ఉంటారు, మన రిప్రజెంటేటివ్స్ ఉంటారు, మన తెలుగు స్టాఫ్ ఉంటారు. నార్త్ కాలేజెస్ అయినా సౌత్ కాలేజెస్ అయినా ఏ కాలేజ్ అయినా సరే నా పర్సన్ అంటూ కంపల్సరీ ఒకరు ఉంటారు. నేను ఒకటి విన్నాను ఏంటంటే, ఎక్కడో ఎవరికో బాగుండకపోతే ఆ స్టూడెంట్ బయటకు వచ్చేస్తే అక్కడ బాగాలేదు అని చెప్పి మీ రిప్రజెంటేటివ్ లేకపోతే మీకు కాల్ చేస్తే మీరు కూడా వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి అని తెలిసింది, నిజమేనా? కంపల్సరీ మేడం. ఇప్పుడు స్టూడెంట్ కి ఏదైనా సివియర్ ఉంది, లేదు ఒక ఫీజు విషయాల్లో ఏదో ప్రాబ్లం ఉంది, అక్కడ సర్టిఫికేషన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, సో వెంటనే మా వాళ్ళు సార్ట్ అవుట్ అవ్వలేదంటే కనుక కంపల్సరీ నేను ప్రజెంటేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే మమ్మల్ని ట్రస్ట్ చేసి పేరెంట్ అనేది ఒక స్టూడెంట్ కెరీర్ మా దాంట్లో పెట్టారంటే వాళ్ళు ట్రస్ట్ చేసి మనం ట్రస్ట్ చేసే పెడతారు. సో ఆ బాధ్యత అనేది కంపల్సరీ తీసుకుంటారు. దానివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ యూనివర్సిటీస్ చేయండి నేను ఈ ప్రజెంటేషన్ ఉండాలి, మన ప్రజెన్స్ ఉండాలంటే ఒక యూనివర్సిటీ ఉంటేనే మనం దాంట్లో ప్రజెన్స్ చేయగలం. సో అట్లీస్ట్ 2-3 అయినా మేనేజ్ చేయగలం. కొంతమంది ఏం చేస్తారంటే ఏ కాలేజ్ కైనా నేను వచ్చేయండి చేసేస్తాను, ఎక్కడైనా పర్లేదు నేను చూపించేస్తాను. సో మనం అలా కాదు. మనం ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, లైక్ మనకి ఇప్పుడు స్వర్ణిం అని, ఇలా చిట్టినాడు అండ్ సందీప్, సంస్కృతి యూనివర్సిటీస్ అని చెప్పేసి ఇలాగా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ యూనివర్సిటీస్ కి మనం అడ్మిషన్స్ అనేది ప్రాపర్ గా 4 years గైడెన్స్. లేదు సార్ నాకు పలానా యూనివర్సిటీ కావాలంటే నాకున్న సర్కిల్లో పర్సన్ ఎవరైతే ఉంటారో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ది బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్ చేసే అంటే మీరు సజెస్ట్ చేసే యూనివర్సిటీస్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయా లేకపోతే ఎక్కువ బడ్జెట్ లో ఉంటాయా? బడ్జెట్ ఫ్రెండ్లీ మేడం. నేను మాక్సిమం ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్ అన్ని కూడా 6 lakhs నుంచి ఉంటాయి మినిమం 4 years. అంటే మనం ఇక్కడ ఎంసెట్ లో సీట్ వచ్చినా సరే మనకు 4 lakhs అవుతుంది ఈజీగా 4 years కి కలుపుకొని. దాని నుంచి ఒక 2 lakhs అప్రాక్సిమేట్లీ ఉంటుంది. అలాంటి యూనివర్సిటీస్ మనం సెలెక్ట్ చేస్తాం. 4 years 6 lakhs 6 lakhs 758 lakhs తో కంప్లీట్ అయిపోతుంది 4 years కూడా. ఎందుకంటే ఇక్కడే బడ్జెట్ లో, ఇక్కడ జరిగే బడ్జెట్ లోనే మనం బయటకి ఇస్తేనే ఏదైనా యూజ్ ఉంటుంది.
అక్కడ ఎక్కువ ప్యాకేజ్లు ఇవ్వడం వల్ల ఇక్కడ ఫ్రీ సీట్ వదులుకొని రావడం ఏంటి యూస్ అంటే ఇప్పుడు నార్మల్ గా ఎంసెట్ ప్రతి ఒక్కరు ఏంటంటే ఎంసెట్ ద్వారా వెళ్ళిపోదాం ఫ్రీ సీట్ కదా అనుకుంటారు. కానీ ఎంసెట్ లో మనకి ఇచ్చేది ఏంటి, ఓన్లీ కాలేజ్ ఫీజు వరకే ఇస్తారు. అది కూడా మళ్ళీ ఒక గవర్నమెంట్ చేంజ్ అయింది అనుకోండి, ఆ ఫీజు వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ అది మనమే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ హాస్టల్ ఫీజు మనమే పే చేసుకోవాలి. ఒకవేళ హాస్టల్ ఫీజు ఏదైనా ఉంటే హాస్టల్ ఫీజు కి అండ్ మన మెయింటెనెన్స్ కి పాకెట్ మనీ ఎలా కాదనుకున్నా ఇయర్లీ ఒక 1 lakh అయిపోతుంది, యూనిఫామ్స్ బుక్స్ అంటూ. సో ఇక్కడ ఎంసెట్ ద్వారా వచ్చినా కూడా 4 lakhs ఈజీగా అయిపోతుంది. కానీ అదే 4 lakhs ఇంకో 2 lakhs యాడ్ చేసుకుని వెళ్తే మనకి కమ్యూనికేషన్ పెరుగుద్ది, ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ స్టూడెంట్ కి అసలు బయట ఏంటి ఏం జరుగుతుంది ఏంటని తెలుస్తుంది. నార్మల్ గా ఎంసెట్ ద్వారా తీసుకుని లోకల్లో జాయిన్ అయిపోదాం అనుకుని చాలా పేరెంట్స్ జాయిన్ చేయించద్దు అనుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే ఆ స్టూడెంట్ కి ఆ ఏరియాలో సర్కిల్ ఎక్కువ ఉంటుంది, ఊర్లో సర్కిల్ ఎక్కువ. ఆ సర్కిల్ ఎక్కువ వాళ్ళు కాలేజ్కి వెళ్ళడం కన్నా కాలేజ్ నుంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో తిరగడం ఎక్కువ ఉంటుంది. అంటే లోకల్లో చదువుకున్న వాళ్ళకి మంచి కెరీర్ ఉండదంటారా? లోకల్లో చదువుకున్న వాళ్ళకి కెరీర్ ఉండదంటే కంప్లీట్ గా ఉండదని కాదు, అంటే కెరియర్ స్కోప్ అనేది తక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వరకే తెలుస్తుంది, ఆ ఊరు వరకే తెలుస్తుంది, దాని బయట అనేది ఏం తెలియదు. ఈవెన్ నేను కూడా నాకు 10th క్లాస్ అయినప్పుడు నాకు మా ఊరు వరకు మా అమలాపురం వరకే తెలుసు. వన్స్ 10th అయిన తర్వాత వైజాగ్ వెళ్ళాను, నాకు వైజాగ్ అంతా తెలిసింది. వైజాగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కోయంబత్తూర్ వెళ్ళాను, తమిళనాడు అంతా తెలిసింది. అంటే తమిళనాడు అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి స్టేట్ కి వెళ్ళగలుగుతున్నాను. ఎందుకు, వన్స్ నేను బయటకు వచ్చాను. అంటే లైక్ ఇప్పుడు ఎలా చెప్తారంటే బావిలో కప్పలాగా అక్కడ ఉండిపోతే అక్కడే ఉంటది ఏం తెలియదు అంటారు కదా, అది వాస్తవం. మనం ఏంటంటే బయటకు రావాలి, బయటకు మా పిల్లాడు చిన్నపిల్లాడు అంటే మా వాడికి ఏం తెలియదు అని అంటారు పేరెంట్స్. ఆడు చిన్నపిల్లాడు అంటే మగ పిల్లాడు ఫస్ట్, వాడికి తెలియకపోవడం అంటే ఇప్పుడు మన సైడే మన గోదావరిలో మెయిన్ గా ఏంటంటే 25 సంవత్సరాలు వచ్చినా సరే పిల్లల్ని అలాగే పెంచుతారు. మా చిన్నపిల్లాడు మా వాడు ఏం తెలియదు అని అన్నట్టే చూస్తారు. కానీ అదే మెయిన్ తప్పు. పేరెంట్స్ కి చెప్పేది ఏంటంటే నేను మీ పిల్లల్ని మరీ సుఖభారంగా పెంచకండి, ఎందుకంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎలా పెంచారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఏం పని చేసేవారో మనకి ఆ పని నేర్పించారు, వాళ్ళు ఏం పని చేస్తారో ఆ పనిలో ఎంత కష్టం ఉంటుందని మనకి చూపించారు. సో మనం కూడా ఏంటంటే మనం చేసే పనిలో ఎంత కష్టం ఉంటుందో మన పిల్లడికి చూపించాలి. అది ఏ పనైనా చూపించాలి, చూపిస్తే వాడికి తెలుస్తుంది, కష్టం విలువ తెలుస్తుంది. అది తెలియకుండా ప్రతి ఒక్కరు ఏంటంటే మా వాడికి అసలు ఏం తెలియకూడదు, మా వాడు చాలా సుకుమారంగా ఉండాలి, చాలా కేవలం పేరెంట్సే చెడగొడతారు. 100% ఇప్పుడున్న పేరెంట్సే పిల్లల్ని పాడు చేస్తున్నారు. వాడు ఇప్పుడు ఐఫోన్ అడిగినట్టు ఐఫోన్ కొనిస్తున్నారు మేడం. పేరెంట్ ఎందుకు ఏంటని కూడా క్వశ్చన్ చేయట్లేదు, అంటే ఇవ్వకపోతే ఏమైపోతారో ఏంటని అంటే గొడవ చేసేస్తే. అంటే మన టైంలో అదే గొడవ చేసినప్పుడు నాకు తగిలించేవారు, కానీ ఇప్పుడు తగిలించడానికి ఒప్పుకోవట్లేదు. అలాగా పేరెంట్సే దగ్గరుండి స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి ఇవన్నీ వేరే ఇప్పుడున్న జనరేషన్ కి ఏదైతే ఉందో దానికి అలవాటు చేస్తారు. సో ఏంటంటే ఫస్ట్లీ ఇవి అలవాటు చేయొద్దు. అండ్ స్టూడెంట్ ని లోకల్లో ఉంచకండి, ప్రతి పేరెంట్ కి చెప్పిన స్టూడెంట్ ని లోకల్లో ఉంచకండి, బయటికి పంపించండి. అంటే బయటకు పంపించడానికి భయం వేస్తుంది మీకు, ఏంటి ఎవరు చూసుకుంటారు ఏంటనేది భయం వేస్తుంది. కానీ ఆ భయానికి మేము ఉన్నాం తోడు. సో అక్కడ ఏది వచ్చినా ఏ రెస్పాన్సిబిలిటీ అయినా ఏ ప్రాబ్లం వచ్చినా ఎలాంటిదంటే మేము చూసుకోవడానికి ఇలాంటి వాటి గురించే నేను ఇది స్టార్ట్ చేశాను. సో మీరు ఎవ్వరు కూడా ఒకవేళ మీ స్టూడెంట్ ని బయటకు పంపించడానికి ఏమవుతుందో ఏంటనేది భయం ఉందంటే కనుక సో మమ్మల్ని కాంటాక్ట్ చేసామంటే ఆ భయం ఏమీ లేకుండా నేను చూసుకుంటాం. కానీ ఏంటంటే ఇక్కడ ఉండిపోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం అదనమాట, ఒక కమ్యూనికేషన్ ఉండదు, ఏం జరుగుతుందో బయట అనేది ఏంటో తెలియదు. అండ్ స్టూడెంట్ కి ఒక గ్రోత్ అనేది ఉండదు, అక్కడే ఉండిపోతారు. అండ్ ఇక్కడ ఎంసెట్ లో మనం తీసుకునే కాలేజెస్ లో 20 lakhs 30 lakhs ప్యాకేజ్ వస్తే మనకి ఇదే ఫీజులు ఇదే బడ్జెట్ లో బయట ఆల్మోస్ట్ 35 lakhs 45 lakhs 50 lakhs ప్యాకేజెస్ వస్తాయి. ఎందుకంటే మన కమ్యూనికేషన్ బాగున్నప్పుడు అదంతా జరుగుతుంది అనమాట. సో స్టూడెంట్ తెలియాలి, అట్లీస్ట్ వాడు బయటకు వెళ్ళాడు అనుకోండి, వాడికి ఏం తెలియలేదు కానీ వాడికంటే ఒక ఫ్రెండ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఫ్రెండ్స్ ఉంటారు. వాడు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా వాడికి ఒక గ్రోత్ అనేది కనబడుతుంది, ఒక ఆప్షన్స్ కనబడతాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడగలరు, ఏదైనా చేయగలరు. అప్పుడు ఏంటంటే స్టూడెంట్ కి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది కాకుండా వేరే ఏదైనా సరే చేసుకోవడానికి కూడా వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ గా ఉంటది. అంటే ఇక్కడ ఎక్కువ రూరల్ ఏరియా నుంచి ఎక్కువ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కదా, ఆ స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్స్ ఏంటి అసలు? సో నార్మల్ గా ఎక్కువ పేరెంట్స్ మన సైడ్ నుంచి ఇక్కడ నుంచి రూరల్ నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఆలోచించేది ఏంటంటే సేఫ్టీ సెక్యూరిటీ చూస్తారు. అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, లేకపోతే సేఫ్టీ ఎలా ఉంటుందో, సెక్యూరిటీ ఎలా ఉంటుందో, అంటే వెళ్ళి రాగండా లేదా. అంటే ఎక్కువ బాయ్స్ ని అయితే ఓకే పంపించగలరు, కానీ గర్ల్స్ ని పంపించేటప్పుడు మాత్రం చాలా రకాలుగా ఆలోచిస్తారు. చాలా రకాల సేఫ్టీ సెక్యూరిటీ అండ్ ఎవ్రీథింగ్ అన్ని ఆలోచించాలి కూడా. సో అలాగే మనం కూడా అక్కడ వాళ్ళకి తగ్గట్టుగానే మనం అక్కడ కూడా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సెక్యూరిటీ కూడా ఎంత అలర్ట్ గా ఉంటుంది అంటే అంత అలర్ట్ గా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అలాంటి యూనివర్సిటీస్ మనం చూస్ చేస్తాం ఫస్ట్లీ. స్టూడెంట్ కి సెక్యూరిటీ అంతా ఎలా ఉంటది ఏంటి, అలాగే అమ్మాయికి అయితే సెక్యూరిటీ ఎలా ఉంటది ఏంటి, అక్కడ మన తెలుగు
ఫీమేల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకోవడానికి. అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా ఉంటది ఓకే. ఫీమేల్స్ స్టూడెంట్స్, అదే గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చేసరికి. ఇప్పుడు స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఏమైనా ఉన్నాయా కెరీర్ గురించి? ఇబ్బంది ప్రాపర్ గైడెన్స్ ప్రాపర్ గైడెన్స్ గైడెన్స్ లేకపోవడం మెయిన్లీ. అంటే ఇప్పుడు మీరు బాగా ఇబ్బంది పడేది ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడంటే పేరెంట్స్ కూడా ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనే ఒక లూప్ లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే స్టూడెంట్ ని జేఈ మెయిన్స్ ద్వారా పంపాలి, లేకపోతే ఎంసెట్ ద్వారా పంపాలి, వీటిలో నుండిపోవడం. స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పేరెంట్ అందులో తీసుకెళ్లి జాయిన్ చేయడం. తర్వాత తనకి ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదో మా డాడీ చెప్పారు కదా, మా మమ్మీ చెప్పారు కదా అని చెప్పేసి అందులోకి వెళ్ళడం. అది తను ఇంట్రెస్ట్ లేకుండా చదవడం వల్ల ప్రాపర్ గా అవుట్పుట్ రాకపోవడం, మార్క్స్ రాకపోవడం. ఫస్ట్ పిల్లల ప్యాషన్ ఏంటి, వాళ్ళకి ఏది ఇష్టమో అది పేరెంట్ అనుకొని దానికి బట్టి కెరీర్ చూస్ చేసుకోవడం అనేది మేలు. అంటే మెయిన్స్ లో సీట్ వచ్చినంత మాత్రం గొప్పడైపోడు, అడ్వాన్స్ లో సీట్ వచ్చినంత మాత్రం తను కెరీర్ కంపల్సరీ సెటిల్ అయిపోతాడు అని లేదు. ఏంటంటే తన సైడ్ ఉన్న సైడ్ పంపిస్తే హీ విల్ బి కంప్లీట్లీ సెటిల్ డౌన్ అవుతుంది, కంపల్సరీ సెటిల్ అవుతుంది. ఇప్పుడు లైక్ మన కేరళ సైడ్ చూసుకుంటే ఫస్ట్లీ వాళ్ళు ఏంటంటే స్టూడెంట్ కే ప్రిఫరెన్స్. ఆ పేరెంట్స్ కూడా నీకు ఏమి ఇష్టం, ఏం చేస్తావు, ఏది అదే. వాళ్ళు కూడా ఏంటంటే మనకులాగా ఇంజనీరింగ్ మెడికల్ ఒకటే ఉండదు. కేరళ సైడ్ మనం చూసుకుంటే వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ కూడా మెడికల్ సైడ్ వెళ్తారు, దాని తర్వాత ఆర్ట్స్ సైడ్ ఎక్కువ వెళ్తుంటారు. అంటే బీబీఏ తీసుకుని ఇలాగా డిజైనింగ్ సైడ్ కానీ లేకపోతే బిజినెస్ సైడ్ ఎక్కువ ఆలోచించడం ఇలాగా చేస్తున్నారు. అంటే ఏంటంటే వాళ్ళ థాట్ ఏంటంటే ఒక బిజినెస్ కి ఆలోచించాం అనుకోండి, జాబ్ రావడం అనేది చాలా ఈజీ. జాబ్ గురించి ఆలోచిస్తే ప్యాకేజ్ తక్కువ వస్తుంది. అదే బిజినెస్ గురించి ఆలోచిస్తే మనకు ప్లేస్మెంట్ అనేది బెటర్ ప్లేస్మెంట్ దొరుకుతుంది. అంటే అక్కడ కూడా పేరెంట్స్ అంతా కూడా ఎక్కువ డిసిజన్ అంతా కూడా స్టూడెంట్స్ పైన ఉంటుంది. స్టూడెంట్స్ కూడా ఏంటంటే అలాగే అక్కడ జనరేషన్ కూడా ఏంటంటే ఎక్కువ పార్టీ కల్చరే కాకుండా కొంచెం కెరియర్ మీద బాగా పెట్టుకుంటారు. ఒక టార్గెట్ అంటే పెట్టుకుంటారు, ఆ టార్గెట్ సైడ్ పెట్టు. అండ్ దాని మన సైడ్కి వచ్చేసరికి చూసుకునేసరికి అంత కరెక్ట్ గా ఉండరు. ఎవరికి ఏంటంటే మన వాళ్ళు ఫ్రెండ్ సర్కిల్ వేసుకోవడం, వెనకాల 10 మందిని వేసుకుని తిరగడం, దీని మీదే ఉంటారు. కానీ కెరియర్ని ఎలా సెట్ చేసుకుందాం, ఏంటి మనకి అసలు ఇంట్రెస్ట్ ఏంటి, బయటకు వెళ్ళడమే, బయటకు వెళ్తే ఏమొస్తుంది ఏంటంటే మొత్తం స్టడీస్ అన్ని అయిపోయాక బాధపడతారు. 21 years అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్ రాక, ఎక్కడ జాబ్ దొరక్క, ఏం చేయాలో తెలియక బీటెక్ అంటారు. బీటెక్ చేశాను నాకు ఏం రాలేదు, ఎందుకు బీటెక్ చేసి వేస్ట్ అంటారు. బీటెక్ చేసి నేను ఇలా చేస్తున్నా, చదువు ఒకటి నేను చేస్తున్న ప్రొఫెషన్ ఒకటి అని అంటారు. కానీ ఏంటంటే ప్రాపర్ గా ఉండాలి. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు కూడా ఒక ప్లానింగ్ అంటూ ఉండాలి. అది లేకపోవడం వల్ల మెయిన్ గా స్టూడెంట్స్ ఇప్పుడు ఫేస్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ అంతా కూడా ఏంటంటే కరెక్ట్ గా ఆ బీటెక్ ను ప్రాపర్ గా చేయకుండా ఏదో సీట్ వచ్చింది కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం, అక్కడ 4 years వేస్ట్ చేసాడు. ఆ 4 years అయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాం, మా దగ్గర స్కిల్ లేదు, మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు కొంతమంది బీటెక్ లో కొన్ని సబ్జెక్ట్స్ ఏదైనా ఆగాయి అనుకోండి, అంటే మీ స్టూడెంట్ ఎవరైతే మీరు రిఫర్ చేశారో ఆ స్టూడెంట్స్ కి ఏదైనా బ్యాక్లాగ్స్ ఉంటే అవి ఎలా కంప్లీట్ అయ్యేలా చేస్తారు? ఈ బ్యాక్లాగ్స్ అనేది కంప్లీట్లీ ఫస్ట్ స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనకి బ్యాక్లాగ్స్ 4 years వరకు టైం ఉంటుంది. 4 years లోపలనే ఇన్ టైంలోనే క్లియర్ చేసుకోవాలి. సో మనకు ఒక స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్స్ బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి అనుకోండి, ఆ స్టూడెంట్ కి మనం ఏం చేస్తాం అంటే తను ఏ సబ్జెక్ట్ లో అయితే బ్యాక్ పడిపోయాడో అలాంటి సబ్జెక్ట్స్ అన్నిటికి కూడా స్పెషల్ టీచింగ్ ఇప్పించడం, స్పెషల్ గా ట్యూషన్స్ లాగా స్పెషల్ క్లాసెస్ ప్రొవైడ్ చేయించడం ఆ సబ్జెక్ట్ లో. సో చేయించి 4 years ఎట్ ఏ టైంలో ఆ సబ్జెక్ట్స్ ఎలా క్లియర్ చేసుకున్నాడు అనేది స్టూడెంట్ ప్రాపర్ గైడ్ చేసి ఆ విధంగా మనం క్లియర్ చేపిస్తాం అనమాట స్టూడెంట్ కి, మనం రిఫర్ చేసిన ప్రతి స్టూడెంట్ ని కూడా. యాక్చువల్ గా అందరూ బీటెక్ సైడ్ వెళ్తున్నారు, లేకపోతే ఎంబీబీఎస్ సైడ్ వెళ్తున్నారు. అసలు ఇవి కాకుండా ఒక మంచి కోర్సులు ఏమైనా ఉన్నాయా? ఏం కోర్సెస్ ఉన్నాయి? ఒకవేళ ఇన్ కేస్ బీటెక్ కాకుండా ఈ ఎంబీబీఎస్ ఇవి కాకుండా ఇంకా తక్కువ కోర్సెస్ అంటే లైక్ ఒకవేళ మినిమం పాస్ పర్సంటేజ్ వచ్చి ఈ పర్సంటేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి ఏంటంటే ఏవియేషన్ అని చెప్పేసి డిగ్రీలో బీబీఏ ప్లస్ ఏవియేషన్ అని చెప్పేసి, అలాగే 1 year డిప్లొమా విత్ ఏవియేషన్, సో ఇలాంటి కోర్స్ ఒకటి ఉంది. అండ్ బీబీఏ హోటల్ మేనేజ్మెంట్, దాని తర్వాత బీబీఏ ఇన్ మేనేజ్మెంట్, లేకపోతే ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్, గ్లోబల్ బిజినెస్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇలా బీబీఏలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. సో ఇవి తీసుకోవడం వల్ల అంటే ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే ఎక్కువ నేను చదవలేను, తక్కువలో కెరియర్ కంప్లీట్ అయిపోవాలి, ఈజీగా కంప్లీట్ అయిపోవాలి అన్న వాళ్ళకి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు బీబీఏ ఏవియేషన్ అని చూసుకుంటే మనకి అలయన్స్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఒకటి ఉంది మనకి విశాఖపట్నంలో. ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మనకి ఏంటంటే ఏవియేషన్ ని 3 years ఉంటుంది, బీబీఏతో పాటు 1 year 3 diplomas తో పాటు విత్ ఇన్ 1.5 year లోనే ప్లేస్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్లేస్మెంట్ ప్రొవైడ్ చేసి దాంతో పాటు వీళ్ళు ఏంటంటే లైక్
ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. వీళ్ళ ఫీజు స్టూడెంట్స్ పేరెంట్స్ మీద బర్డెన్ పడకుండా వీళ్ళే క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా కొన్ని యూనివర్సిటీస్ అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి స్టూడెంట్ మన దగ్గరికి ఎవరైనా మాకు అబ్బాయికి తక్కువ మార్క్స్ వచ్చినాయి సార్, లేదంటే లో మార్క్స్ వచ్చినాయి, లేదంటే ఇంకా ఫాస్ట్ గా మంచి మార్క్స్ వచ్చినాయి కానీ ఫాస్ట్ గా కెరీర్ సెటిల్ అయిపోవాలి అన్న వాళ్ళందరికీ మనం ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, అలా ఇంకా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా? ఇంకా అంటే లైక్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ మంచి దీనిలో ఇప్పుడు బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ ఇది అసలు ఇంకా ఫుల్ బూమింగ్ ఉన్న కోర్స్. ఇది మనకి ఏంటంటే దీన్నే మనం మనకి ISST అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ పేర్ టెక్నాలజీ అని చెప్పేసి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో మనం ఇన్ కేస్ ఒక స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయాడు, ఇంటర్ ఫెయిల్ అయిపోయి, 10th ఫెయిల్ అయిపోయి, డిప్లొమా ఫెయిల్ అయిపోయి, బీటెక్ ఫెయిల్ అయిపోయి ఉన్న తర్వాత కెరీర్ ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ మన దగ్గర ఈ ఇన్స్టిట్యూట్ లో మనం ఏం చేస్తామంటే స్టూడెంట్ కి కంప్లీట్ గా ఏదో ఒక వాల్యూడ్ కోర్స్ అంటే లైక్ ఒక సాఫ్ట్వేర్ సైడ్ కానీ, ఒక హార్డ్వేర్ సైడ్ కానీ, అండ్ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇలాగా ఒక స్కిల్స్ నేర్పించి టెక్నికల్ స్కిల్స్ అన్ని నేర్పించి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కోర్ లో మనం ప్లేస్మెంట్ చేపిస్తాం కంప్లీట్. ఇది అయితే ఏ యూనివర్సిటీతో సంబంధం లేదు, ఏది సంబంధం లేదు, మనమే డైరెక్ట్ గా చేపిస్తాం. ఒక ఫెయిల్ క్యాండిడేట్ ఎవరైతే కెరీర్ సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో ఈజీగా ఫాస్ట్ గా అన్న వాళ్ళకి, అండ్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా మనం ఈజీగా సెటిల్ అంటే బీటెక్ కంప్లీట్ అయిపోయి ఏం చేయాలి ప్లేస్మెంట్ లేని వాళ్ళకి కూడా మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. ప్లేస్మెంట్స్ కూడా మీరు ప్లేస్మెంట్స్ కూడా మనం చూపిస్తాం. రీసెంట్ గా బీటెక్ అయినా లేకపోతే రీసెంట్ గా స్టడీస్ అయినా కాదు, రీసెంట్ గానే కాదు, మనకి ఆఫ్టర్ 2020 తర్వాత ఎప్పుడు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకైనా సరే మనం ఇది ప్రొవైడ్ చేస్తాం. మనం గోదావరి వేవ్ టెక్నాలజీస్ అని చెప్పేసి మన రాజమండ్రిలోనే ఉంది సాఫ్ట్వేర్ ఆఫీస్, దాంతో కొలాబరేట్ అయ్యి ఉన్నాం. సో త్రూ వాళ్ళ ద్వారా మనం ఈ స్కిల్స్ అనేది నేర్పించి మనం ప్రతి ఒక్కరికి కూడా ఈ రకమైన సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర. ఇప్పుడు టెక్నికల్ స్కిల్స్ ఏవైతే డెవలప్ చేసుకోవాలో వాళ్ళకి ఏదైనా సపరేట్ కోర్సెస్ ఉన్నాయా? ఉంటే ఆ కోర్సెస్ ఏంటి? నార్మల్ గా కోర్సెస్ అంటే ఏముంటాయంటే ఒకటి సాఫ్ట్వేర్ లో చూసుకుంటే వ్యాలిడ్ పైథాన్, C++, జావా అండ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇలాంటి కొన్ని కోర్సెస్ ఉంటాయి. అండ్ మెకానికల్ సైడ్కి వచ్చేసరికి ఏంటంటే ఆటో క్యాడ్, తర్వాత డిజైనింగ్. ఈ ఆటో క్యాడ్ అనేది డిజైనింగ్ దాంట్లోకి వస్తుంది. తర్వాత ఆటోమొబైల్స్ సంబంధించింది కొన్ని టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి. ఈసీఈ తీసుకుంటే IoT ఉంటుంది, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉంటాయి. అలాగే ఒకవేళ సింపుల్ గా ఈ BBAకి సంబంధించిన దాంట్లో అయితే డిజిటల్ మార్కెటింగ్ అని, ఫ్యాషన్ టెక్నాలజీస్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని వాల్యూ యాడెడ్ కోర్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ మనం స్టూడెంట్ కి ప్రొవైడ్ చేస్తాం. ఫ్యాషన్ డిజైనింగ్ వీటికి కూడా మీరు మన కొన్ని ఇన్స్టిట్యూట్స్ బెంగళూరు, హైదరాబాద్ సైడ్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ కి మనం సజెస్ట్ చేసి పంపిస్తాం. అంటే లైక్ ఒకవేళ మూవీ సైడ్, సినిమా సైడ్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము కెమెరామెన్ అవ్వాలి లేకపోతే ఇలాంటి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే కనుక వాళ్ళకి కూడా మనం సజెస్ట్ చేస్తాం. ఓకే, మీ కన్సల్టెన్సీ నుంచి అసలు ఏ యూనివర్సిటీస్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు? అసలు ఏ యూనివర్సిటీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి? సో బేసిక్ ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న యూనివర్సిటీ వచ్చేసరికి మేడం డైరెక్ట్గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు స్వర్ణిం యూనివర్సిటీ అని చెప్పేసి నేను దానికి రీజనల్ హెడ్ గా వర్క్ చేస్తున్నాను. మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి వరకు కూడా. సో ఈ యూనివర్సిటీస్ వచ్చేసరికి నేను కిందక ఆల్రెడీ చెప్పాను క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అక్కడే ఇవ్వట్లేదు. సో ఈ యూనివర్సిటీ ఒకటే మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ చేస్తుంది. విత్ ఇన్ 7,50,000 ఫీజులోనే హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అన్ని ప్రొవైడ్ చేసి మనకి ఈ కోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇదే కోర్స్ మనకి లోకల్ కాలేజెస్ లో చూసుకున్నట్టు ఒక కాలేజ్ ఉంది, ఆ యూనివర్సిటీలో చూసుకుంటే 25 lakhs వరకు ఉంది ఫీజు మనకి. బట్ అంత ఫీజు లేకుండా మనకి ఇది స్వర్ణిం యూనివర్సిటీ అనేది మనకి 7,50,000 కి విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని తర్వాత మన ఎవరైనా చెన్నై నార్త్ సైడ్ ఇంకో క్యాంపస్ వచ్చేసరికి సందీప్ యూనివర్సిటీ, అంటే ఆల్మోస్ట్ 1,12,00,000 హైయెస్ట్ ప్యాకేజ్ ఉన్న యూనివర్సిటీ ఇది. సో ఈ యూనివర్సిటీ కూడా మనం ఆల్మోస్ట్ నేను 2 years నుంచి దానికి ఆల్రెడీ చేస్తున్నాను. మనకి కంప్లీట్ గా దీనికి అవైలబిలిటీ ఉంది. తర్వాత సంస్కృతి యూనివర్సిటీ మథురా దగ్గర ఒకటి ఉంది. దెన్ చిట్టినాడు యూనివర్సిటీ, మన ఎవరైనా నార్త్ సైడ్ కావాలి అని అనుకుంటే కనుక మనం చిట్టినాడు యూనివర్సిటీ అని చెప్పేసి ఆల్మోస్ట్ 4 to 5 బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి ఎవరంటే మన చిట్టినాడు సిమెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళది చిట్టినాడు యూనివర్సిటీ అంతా కూడా. సో దీనికి కూడా మనం బడ్జెట్లీ ఫ్రెండ్లీ, అంటే ఇది పర్సంటేజ్ ప్రకారం ఏదైనా ఫీజెస్ కావాలనుకుంటే ఈ యూనివర్సిటీ ఉంది. అండ్ కన్యాకుమారిలో నిచ్చి యూనివర్సిటీ అని చెప్పేసి నిచ్చి యూనివర్సిటీ కూడా ఒకటి ఉంది అనమాట. సో నిచ్చి కూడా మనకి ఎంతంటే ఒక 10 to 12 lakhs వరకు మనకి ఈ బడ్జెట్ లో ఆల్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. విత్ ఇన్ నేను చెప్పిన అన్ని కూడా మనకి విత్ హాస్టల్ తోనే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏరోనాటికల్, ఏరోస్పేస్ కావాలనుకున్న వాళ్ళకి సందీప్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అండ్ నిచ్చి యూనివర్సిటీ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు అందరూ బాగా ఎక్కువ ఏరోస్పేస్, ఏరోనాటికల్ చూస్తున్నారు అనమాట. ఈ వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే అసలు మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి?
సో మనకి వచ్చేసరికి రాజమండ్రి ఒకటి ఉంది, అండ్ దెన్ అమలాపురంలో ఒకటి ఉంది, విజయనగరం బ్రాంచ్ ఒకటి ఉంది టోటల్, అండ్ వైజాగ్ లో ఒకటి. టోటల్ ఫోర్ బ్రాంచెస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఎక్కడ వాళ్ళైనా సరే మనకి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే లైక్ త్రూ మన నెంబర్ కి కాంటాక్ట్ చేశారంటే కనుక ఆ ఏరియాలో ఉన్న లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న ఆఫీసెస్ కి మన వాళ్ళు విజిట్ చేయొచ్చు, స్టూడెంట్స్ ఎవరైనా సరే కూడా. ఓకే, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు, అసలు వాట్ ఈస్ ద క్వాంటమ్ కంప్యూటింగ్? సో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటంటే నార్మల్ గా మనం ఇప్పుడున్న క్వాంటమ్ కంప్యూటింగ్ నార్మల్ కంప్యూటర్స్ ఏంటంటే జస్ట్లీ ఒక ప్రోగ్రామే చేయగలం ఎట్ ఏ టైంలో. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఆపరేషన్స్ ఒకసారి చేయగలం ఈజీగా. సింపుల్ గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ 1 hour చేసే వర్క్ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది జస్ట్ 10 to 15 minutes లో కంప్లీట్ చేస్తుంది. సో అది డిఫరెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మాట. సో ఇది ఎక్కువ ఏంటంటే మనకి మెడికల్ ఫీల్డ్ లో కానీ లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో కానీ అలాగే గవర్నమెంట్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాయి టాలీస్ చేయడం కోసం, కాలిక్యులేషన్స్ చేయడం కోసం. ఏదైనా ఇప్పుడు మెడికల్ ఉన్నాయంటే కనుక ఏదైనా ఒక కొత్త మెడిసిన్ ఏదైనా డెవలప్ చేయాలంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యూజ్ చేసి డెవలప్ చేస్తూ ఉంటాం. సో దానివల్లే ఇవి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ క్వాంటమ్ వ్యాలీస్ ఇవన్నీ స్టార్ట్ చేయడానికి కూడా దాంతో మీకు ఏమైనా లింకప్స్ ఉన్నాయి? యాక్చువల్గా ఉన్నాయి మేడం. సో స్వర్ణిం SRM లో కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. బట్ ఏంటంటే SRM లో బడ్జెట్ అనేది హెవీగా ఉంటది. సో ఆ బడ్జెట్ కాకుండా లో బడ్జెట్ లో కావాలన్నప్పుడు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కావాలన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం ఏంటంటే స్వర్ణిం యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం అనమాట. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బడ్జెట్ లోనే ఇప్పుడు నార్మల్ గా 25 lakhs అవుతుంది అనుకోండి, కానీ మనకి ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ కాస్ట్ నార్త్ వరకు వెళ్ళగలిగితే 7,50,000 అయిపోతుంది విత్ హాస్టల్ అండ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ తో. సో కాబట్టి ఈ రకమైన స్టూడెంట్స్ అందరికి కూడా మనం దీంట్లో చేస్తాం అనమాట. అంటే ఇంత బడ్జెట్ పెట్టుకోలేము, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ కావాలి అంటే కనుక మనం వాళ్ళకి స్వర్ణిం యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ మంచి ట్రెండింగ్ లో ఉంది. ట్రెండింగ్ ఎందుకంటే క్వాంటమ్ అనేది ఆఫ్టర్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా అయితే లీడ్ చేసిందో ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ అలాగే లీడ్ చేస్తారు. ఒక 10 years తర్వాత ఒక కెరీర్ మంచిగా ఉండాలంటే దేని మీద ఫోకస్ చేయాలి? సో ఒకవేళ CSE తీసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా AML ని వదిలేసుకుని నీట్ గా క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఫోకస్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 100% కెరీర్ అనేది సెటిల్ అవుతుంది. కెరీర్ అంతా క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఈ రెండు చూస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ గా ఏంటంటే AML తీసుకున్న వాళ్ళు క్వాంటమ్ కంప్యూటింగ్ సైడ్ రావాలంటే రాలేరు, కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ AML సైడ్ రావాలనుకుంటే రావచ్చు. ఓకే, ఇవి కాకుండా మెడికల్ సైడ్ వెళ్ళే స్టూడెంట్స్ కి ఓన్లీ MBBS కాకుండా ఆల్టర్నేట్ గా ఇంకా ఏమైనా ఈజీగా చేసుకోవడానికి ఒకవేళ మెడికల్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ వెళ్ళడానికి స్కోప్ అంటే లైక్ అంత అమౌంట్ లేదు, అంత బడ్జెట్ ఏంటంటే లైక్ ఇప్పుడు BSc నర్సింగ్ ఉంటది, లేకపోతే BSc కార్డియాలజీ ఉంటది. ఇలాగా కొన్ని ల్యాబ్ కి సంబంధించి ల్యాబ్ అసిస్టెంట్స్, ఎనెస్థేషియా అని చెప్పేసి ఇలాగా కొన్ని కోర్సెస్ ఉంటాయి. సో ఈ కోర్సెస్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక మనకి ఐకి సంబంధించి, టీత్స్ కి సంబంధించి ఇలాంటి కొన్ని చిన్న సింపుల్ ఏవైతే ఉంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ఏవైతే ఉంటాయో అవి తీసుకుని వెళ్ళొచ్చు. లేదు ఓన్లీ బైపీసీలో బాగా ఇంట్రెస్ట్ ఉంది, కెమికల్ సైడ్ వెళ్ళాలి అన్న వాళ్ళకి అగ్రికల్చర్ సైడ్ వెళ్ళొచ్చు. సో ఈ అగ్రికల్చర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఐకర్ అనేది ఉండాలి. అగ్రికల్చర్ యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐకర్ ఉండాలన్నమాట. బైపీసీ స్టూడెంట్స్ ఒకవేళ అగ్రికల్చర్ ఫీల్డ్ కి వెళ్ళాలనుకుంటే కనుక ఆ ఫీల్డ్ లో వెళ్ళే వాళ్ళకి యూనివర్సిటీస్ అయిన నుంచి రికగ్నైజేషన్స్ ఉంటాయి, UGC, NAC, NIRF, చాలా మంది కూడా ఇవన్నీ ఏవైతే ఉంటాయో అలాగా అగ్రికల్చర్ కి మనకి ఐకర్ అని చెప్పేసి ఈ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. ఆ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కంప్లీట్ చేస్తేనే ఆ స్టూడెంట్ కి కంప్లీట్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఓకే అండి, మీరు మా డౌట్స్ చాలా వరకు క్లారిఫై చేశారు. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం మీ ఆఫీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్తే స్టూడెంట్స్ కి పేరెంట్స్ కి ఈజీ అవుతుందని. ఓకే, మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి రాజమండ్రి, అండ్ సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి విజయవాడలో ఒక ఆఫీస్ ఉంది, అండ్ దెన్ అమలాపురంలో ఒక ఆఫీస్ ఉంది, అలాగే విజయనగరం ఒకటి, వైజాగ్ ఒకటి. ఆల్మోస్ట్ మనకి మన ఆంధ్రలో మెయిన్ లొకేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆఫీసెస్ అయితే ఉన్నాయి. సో మీకు ఏదైనా ఎంక్వైరీస్ కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. సో మీకు ఆ ఏరియాలో ఉన్న లొకేషన్స్ అనేది కానీ మన ఆఫీస్ లొకేషన్స్ అన్ని కూడా షేర్ చేస్తాం. విన్నారు కదా, మహేష్ గారు అయితే చాలా డౌట్స్ మనకి క్లియర్ చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మనకి కావాలి అనుకుంటే తక్కువ బడ్జెట్ లో కొన్ని యూనివర్సిటీస్ అయితే సజెస్ట్ చేశారు. ఇలాగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఆ డౌట్స్ కోసం ఇప్పుడే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని కాంటాక్ట్ అవ్వండి. MB కెరీర్ సొల్యూషన్స్ కి మీరు ఎప్పుడే విజిట్ చేసి ఒక్కసారి వాళ్ళతో మాట్లాడి ఆ గైడెన్స్ మీరు తెలుసుకోండి. థ్యాంక్ యూ సార్.
మా ప్రేక్షకులకు అందరికీ మీ ఎంబీ కెరీర్ సొల్యూషన్స్ గురించి, అసలు మీరు ఇచ్చే సర్వీసెస్ గురించి, తర్వాత స్టూడెంట్స్ ఉన్న డౌట్స్ గురించి మాక్సిమం క్లారిఫై చేశారు. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి అందరూ వచ్చి కాంటాక్ట్ అవుతారు. మీరు ఇంకా చాలా మందికి కెరీర్ని సెట్ చేయాలని, ఇంకా వేల మంది స్టూడెంట్స్ని ఇంకా మంచి కెరీర్కి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది విహారీ మీడియా. థ్యాంక్ యూ. సో ఏంటంటే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ చెప్పేది ఏంటంటే, నేను డైరెక్ట్గా ఫస్ట్లీ మీరు ఒక గోల్ ఫిట్ చేసుకోండి. గోల్ తీసుకున్న తర్వాతే కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ తర్వాతే కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ కోర్సును బట్టి కాలేజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. పేరెంట్స్ కూడా మోస్ట్లీ ఏంటంటే రిలేటివ్స్ అండ్ దెన్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీళ్ళ సజెషన్స్ తీసుకునేటప్పుడు ఒక్కసారి మాలాంటి సీనియర్ కన్సల్టెన్సీస్ సజెషన్ కూడా తీసుకుంటే ఎందుకంటే నార్మల్గా వాళ్ళ వరకు ఏంటంటే ఒక్కటే తెలుస్తుంది, లైక్ వాళ్ళ కాలేజ్ గురించి కానీ వాళ్ళ అబ్బాయి చదివిన కాలేజ్ గురించే తెలుస్తుంది. సో మనకి ఏంటంటే మల్టిపుల్ కాలేజెస్ గురించి కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ బాగుంటుంది, మీ స్టూడెంట్ ప్రొఫైల్కి తగ్గ కాలేజెస్ అనేది మేము సజెస్ట్ చేయగలం. సో ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా 10th క్లాస్ నుంచి పిహెచ్డి ఎంబీబీఎస్ వరకు కూడా ఎలాంటి గైడెన్స్ కావాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇంకొక సజెషన్ ఏంటంటే, మనకి క్వాంటమ్ కంప్యూటింగ్, సో ఇప్పుడు ఏదైతే బాగా బూమింగ్ ఉన్న కోర్స్ అనమాట. సో ఈ కోర్స్ కనుక మీకు తక్కువ బడ్జెట్లో కావాలంటే మనకి నార్త్లో స్వర్ణిం యూనివర్సిటీ గుజరాత్లో మనకి క్యాంపస్ అనేది ఉంది. ఇది మనకి 7,50,000కే ఈ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది తీసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, మనకి ఇప్పుడు అమరావతిలో ఏదైతే డెవలప్ చేస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ వ్యాలీస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మనకి ఇందులోనే దొరుకుతాయి. సో ప్లేస్ అవడానికి ఈజీగా ప్లేస్మెంట్స్ కూడా మనకి ఇక్కడ అమరావతిలోనే ప్లేస్ అవడానికి ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అప్కమింగ్ 4 yearsలో మనకి చాలా వరకు ఇందులో అమరావతిలో ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నా సజెషన్ ఏంటంటే, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ప్రతి ఒక్కరు ఫోకస్ చేయండి, చదువుకోండి, అండ్ దెన్ ఈజీగా ప్లేస్ అవ్వచ్చు. ఎందుకంటే మీరే ఇయర్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ బ్యాచ్ అవుతారు కాబట్టి ప్లేస్మెంట్స్ దొరకడం కూడా చాలా ఈజీ అవుతుంది. సో ఫైనల్లీ నేను పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, నార్మల్గా మీ స్టూడెంట్ని నార్త్ సైడ్ కానీ సౌత్ సైడ్ కానీ చదివించాలంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కంపల్సరీ కన్సల్టెన్సీ అనే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. సో మీరు డైరెక్ట్ కాలేజ్ నుంచి అని కాల్స్ వచ్చినా లేకపోతే ఎలా కాల్స్ వచ్చినా సరే అది కంపల్సరీ మాలాంటి ఒక పర్సన్ దాని బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. సో ఆ బ్యాక్గ్రౌండ్లో మాలాంటి వాళ్ళు ఎవరు లేకుండా మీ స్టూడెంట్కి 4 years సర్వీస్ అయితే కంపల్సరీ దొరకదు. సో ఇక్కడ మీకు చెప్పే సజెషన్ ఏంటంటే, నార్మల్ కాల్స్ వస్తున్నాయి, సో ఆ కాల్స్ ద్వారా వెళ్ళిపోదాం సోన్స్ అనేది కాకుండా, ఆ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఎవరైతే ఉన్నారో, సో హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో అంతా ప్రాపర్గా ఉందా లేదా, అండ్ దెన్ అది ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ దెన్ సో కాలేజ్లో ఆయన ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది ప్రాపర్గా చూడండి. అంటే మా ఫ్రెండ్స్ రిఫర్ చేశారనో లేకపోతే మీ ఫ్యామిలీ పర్సన్ ఎవరో రిఫర్ చేశారనో, ఆయన నాకు తెలుసు అని చెప్పేసి చాలా వరకు చెప్తా ఉంటాం. సో ఇలాంటి వాటిలో వెళ్ళిపోయి అక్కడ కరెక్ట్ పర్సన్ ఎవరో తెలియకుండా ఇబ్బంది పడడం కన్నా, సో ప్రాపర్గా అన్ని సెటప్ చేసుకుని ఉన్న కన్సల్టెన్సీతో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కానీ, నార్మల్గా మీకు కన్సల్టెన్సీస్ అంటే జస్ట్ కాలేజ్లో అడ్మిషన్ చేయడం వరకే చేస్తారు. సో మనం ఏంటంటే స్టూడెంట్ ప్రొఫైల్ అంతా క్లియర్గా చెక్ చేసి వాళ్ళకి ఏ కోర్స్ సూట్ అవుతుంది ఏంటి ఇవంతా కూడా విత్ ఎక్స్పీరియన్స్తో, అండ్ అలాగే నేను తీసుకున్న ఎక్స్పీరియన్స్తో, నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను గైడ్ చేసి స్టూడెంట్స్కి అయితే మనం కంప్లీట్గా కెరియర్ గైడెన్స్ కాడి నుంచి కాలేజ్ గైడెన్స్ వరకు చేస్తాం. సో మీరు ఎవరు కూడా ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దు, పేరెంట్స్ అందరూ కూడా. సో కంపల్సరీ ఇలాంటి విషయాలు ఏ డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.